హలో హాయ్ అండి. ఇది మా ఇంట్లో ఉండే కరివేపాకు చెట్టు అండి. దీనికి ఆకులన్నీ కూడా రాలిపోయాయి. ఇప్పుడే కొత్తగా ఆకులన్నీ కూడా చిగురిస్తున్నాయి. నేను ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను. దానికి ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుందండి. ఇంకా పచ్చి బఠానీలు తీసుకోవాలి. ఇప్పుడు సీజన్ కాబట్టి అన్ని మార్కెట్లలో దొరుకుతాయండి. ప్యాకెట్లలో తీసుకోకుండా ఇలా కాయల రూపంలో తీసుకొని మనం గిన్నెలు తీసుకున్నామంటే చాలా బాగుంటాయి. ఎండు బఠానీల వల్ల గ్యాస్ ప్రాబ్లం ఉంటుందండి, కానీ పచ్చి బఠానీల వల్ల గ్యాస్ ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా తినేయచ్చు. ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసుకొని పాత్రలో వేసి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేడిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మంటటి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కరివేపాకు వేసి కొంచెం నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోని కొబ్బరి పాడునంతా కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. పచ్చి బఠానీలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి పాలను ఇందులో వేసుకోవాలి. 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ నీళ్ళలో కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఉండలు కట్టకుండా కంటిన్యూగా కలుపుకోవాలండి. ఈ విధంగా చిక్కగా అయితే ఇంక దింపేసి కడాయిని పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి. ఇక సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చివరిగా కొంచెం ఇంగువ వేసుకొని వేయించుకున్న వాటిని అన్నీ కూడా బఠానీ మిశ్రమంలోకి వేసేసుకోవాలి. అంతే అండి, వేడివేడిగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఈ రెసిపీకి ఏం పేరు పెట్టాలో నాకు తెలియలేదు. ఏం పేరు పెట్టాలో మీరు నాకు కామెంట్ చేయండి. ఈ బఠానీలు ఉడికిన తర్వాత మిక్సీలో వేసి కూడా మెత్తగా గ్రైండ్ చేసి కార్న్ఫ్లవర్ లేకుండా కూడా చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.